హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ అండి, నమస్కారం అండి. నేను మీ ఇందిర. ఈరోజు మన ఛానల్లో ఆవిటి కుడుము చేసి చూపించబోతున్నాను. నేను ఆవిటి కుడుముని ఎలా తయారు చేస్తానో మీరు నా టిప్స్ ఫాలో అవుతూ తయారు చేయండి. మీకు చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నా వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. దాని ప్రాసెస్ అలా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇది పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి నుంచి మనకి దోశ, ఇడ్లీ ఈ టిఫిన్స్ లేనప్పుడు ఇది మనకు ఒక తపాలు తీసుకొని దానికి గుడ్డ కట్టి ఈ ఆవిరి కుడుము అనేది వాళ్ళు తయారు చేశారు. నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు తయారు చేసి చూపిస్తాను, రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో మనము ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచి బలం ఉంటుంది. నేను ఇంట్లో పట్టుపప్పు లేవు, అందుకని ఇవి తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని మనము దీనిలో ఎక్కువగా మినపప్పునే వాడతాము. ఆ మినపప్పును వాడటం వల్లే మనకి బలంగా ఉంటుంది. మామూలుగా ఇడ్లీలు అయితే మనము ఒక గ్లాసు మినపప్పు వేస్తే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తాము. కానీ దీనిలో మినపప్పే ఎక్కువ వేస్తాం. కాకపోతే మనకి నోటికి చుట్టుకోకుండా ఉండటం కోసమని ఒక అర గ్లాసు బియ్యం కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను కదా, ఇదిగోండి పావు గ్లాసు బియ్యం వేసిన తర్వాత మనము దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అయితే ఫ్రెండ్స్, మనకి ఈ ఆవిటి కుడుము పిండి అనేది పులిగిన అవసరం లేదు. నైట్ నానబెట్టుకొని పొద్దున్న లెగ్గానే మిక్సీ పట్టుకొని ఆవిటి కుడుముని వేసుకోవచ్చు. దీనికి పులవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు. అయితే పిల్లలకి చాలా బలము. ఇది బ్లడ్ అనేది బాగా పడుతుంది. పిల్లలకు కానీ బాలింతలకి, ఆపరేషన్ చేసిన వాళ్ళకైతే కుట్లు అవి కూడా త్వరగా మానిపోతాయి అంటారు. మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఇలా ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఉందో పిండి. మనం దీనిలో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం పిండినంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పిండి కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. చేత్తో కలుపుతున్నాను అనుకోబాకండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మనకు మినప్పిండే కాబట్టి గట్టిగా ఉంటుంది. అందుకు చేత్తోనే కలపాలి, లేకపోతే పిండి అంతా కలవదు. పిండి మనకి ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవిరి కుడుముని ఎలా వేసుకోవాలో పాత్ర తీసుకొని మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి బయట మార్కెట్లో ఇలా ఆవిరి కుడుము పాత్ర దొరుకుతుంది. దీనికి ఇలా 2 ప్లేట్లు ఉంటాయి. మామూలుగా అయితే మనకి వెనకటి రోజులు అమ్మమ్మల కాలం నాటైతే తపాలకి గుడ్డ చుట్టి మనకి ఆవిరి కుడుము అనేది వేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాత్ర ఉండటం వల్ల మనకి చాలా ఈజీ అయిపోయింది. సరే, మాకు తపాల్లో వేసుకోవటం రాదు, పాత్ర లేదనుకున్న వాళ్ళు ఇడ్లీ ప్లేట్లలో అయినా వేసుకోవచ్చు. అది కూడా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా క్లాత్ వేసుకోవాలి. ఇలా క్లాత్ వేసుకొని ఈ క్లాత్ మీద పిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అదేవిధంగా ఇంకో దానిలో కూడా పిండిని వేసుకోవాలి. మనం పిండి వేసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం దీన్ని ఆవిరి మీద కాబట్టి ఉడికించుకునేది తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం పిండి వేసి పెట్టుకున్న ప్లేట్లని దీనిలో పెట్టాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆ పాత్ర లేకపోతే ఇడ్లీ ప్లేట్లో ఎలా వేసుకోవాలో చూపిస్తా అన్నా కదా, ఇదిగో ఇడ్లీ ప్లేట్లో సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని ఆవిరి మీద ఉడికించాలి. ఇవి చాలా మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు నేను ఈరోజు ఈ ఆవిరి కుడుములోకి కారప్పొడి చేసి చూపించబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ ఆవిరి కుడుములో మనకి చట్నీ కన్నా కూడా కారప్పొడి, నెయ్యి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చట్నీతో అంత బాగోదు. ఇప్పుడు ఈ కారంనే మనం ఇడ్లీలోకి వాడుకోవచ్చు, దోశ పైన రుద్దుకోవడానికి, ఉప్మాలలో, వీటిలో దేనిలో అయినా వాడుకోవచ్చు. దానికోసం
ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. అయితే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. దీంట్లో మనము ఎండుమిరపకాయలతో పాటు 1 స్పూన్ ఎండు కారం కూడా వేసుకుంటాం. ఎందుకంటే మనకి కారం అనేది బాగా కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం శనగపప్పు, ఒక 2-3 స్పూన్లు శనగపప్పు, అదే క్వాంటిటీలో మినప్పప్పు. ఈ పచ్చిపప్పు నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు. కానీ ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి కారప్పొడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర, వీటన్నిటిని వేసుకొని మనము మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ మినపప్పు అనేవి మాడకూడదు, మాడితే మళ్ళీ కారప్పొడి అనేది చేదు వస్తుంది. మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి. మరి బాగా అంటే బాగా కాదు, కొంచెం వేడి చేసుకొని చేసుకోవాలి. దీనిలో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను వేపిన తర్వాత చెప్తాను ఏమేమి వేసుకోవాలో. లో ఫ్లేమ్లో ఫ్రెండ్స్ ఇలా వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఈ వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలో 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు తీసుకుందాము. చింతపండు అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం మోకాల నొప్పులు అలా ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు చింతపండుని తినరు. కానీ నేను కొంచెం టేస్ట్ కోసం కొంచెం లైట్గా చింతపండుని తీసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. దీనిలోనే ఫ్రెండ్స్ కొంచెం కారం వేసుకుందాము. ఎందుకంటే మనకి కలర్ అనేది బాగా వస్తుంది కారం వేసుకోవటం వల్ల, అందుకని కొంచెం కారం వేసుకోండి. అయితే మీరు తక్కువ తింటారనుకుంటే ఒక 1/2 టీ స్పూనే వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. ఇప్పుడు ఇది ఆరేంతవరకు వెయిట్ చేద్దాము. ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాము. వీటన్నిటిని మిక్సీలో వేసుకుందాం కదా ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టుకొని ఫ్రెండ్స్ మెత్తగా పొడిలాగా వేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూసారా ఫ్రెండ్స్ మన కారపొడి ఎంత మెత్తగా ఎంత బాగుందో. ఈ కారపొడిలో నెయ్యి వేసుకొని వేడివేడి ఆవిటి కుడుములో తింటే ఉంటుంది. అబ్బా, ఇంకా అసలు వద్దన్నా కూడా ఇంకా అదే చేసుకుంటారు. ఇడ్లీలు, దోశ వాటి జోలిపోరు. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అయితే మనం ముందుగా ఆవిటి కుడుము కూడా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఉడికినాయేమో చూద్దాము. ఆ 2 కాంబినేషన్లో మీకు నేను చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్ మనకు పెద్ద పెద్ద హోటల్లో ఈ కారపొడి కంపల్సరీ ఇస్తారు. కావాలంటే మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు గమనించండి. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తీస్తే చూసారా మన చేతికి అంటుకోవట్లేదు. మన చేతికి అంటుకోలేదంటే ఇది మనకి ఉడికినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఆవిటి కుడుముని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. వీటితో పాటు మీకు ఇడ్లీ కూడా వేసాను కదా ఫ్రెండ్స్, ఆ ఇడ్లీ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకి చేతికి అంటుకోవట్లేదు, ఇది కూడా ఉడికింది. ఇప్పుడు వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఆవిటి కుడుములు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇది తింటే మనకి ఎంతో బలం అంటే అంత బలము. బ్లడ్ కూడా బాగా పడుతుంది మనకి. ఈ హెచ్బి లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇది వారానికి 3 టైమ్స్ 2 టైమ్స్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కారపొడిలో నెయ్యి వేసుకుంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా తీసుకొని ముక్క తుంచుకొని ఇలా కారపొడి పెట్టుకుంటే అబ్బా ఉంటుంది చూడండి. ఎంత మజా ఉంటుందంటే అంత మజా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ ఆవిటి కుడుము పిండి అనేది పులవనవసరం లేదు. ఒకవేళ మార్నింగ్ టిఫిన్ కింద కావాలి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం బ్రష్ చేసిన తర్వాత అయినా మిక్సీ వేసుకొని పిండి పట్టుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. Thank you friends. Bye bye. Hi friends. Welcome to our channel. Aaha.